మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ను బుజ్జగించాలని చూస్తుంటే అమెరికా వ్యతిరేక దేశాలు మాత్రం లెబనాన్ పై జాలి చూపిస్తున్నాయి. దానికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇజ్రాయెల్ ఇప్పటికైనా ఆగకపోతే అది ప్రపంచంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ను వెంటనే నియంత్రించాలని అంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకుని ఆపకపోతే ప్రపంచ విధ్వంసం తప్పదనే సూచనలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాల అధినేతలంతా ఇప్పుడు ప్రపంచ యుద్ధాన్ని ఊహిస్తూ భయాందోళనలో ఉన్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందేమో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, అటువైపు కొనసాగుతున్న గాజా ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ఇజ్రాయెల్కు అమెరికా సాయం ఆవశ్యకమయ్యింది. దానికి తగ్గట్లే అమెరికా ఇజ్రాయెల్కు సాయం చేయడానికి సిద్ధపడింది. అయితే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాత్రం బ్లూ లైన్ వెంబడి తీవ్రతరమవుతున్న పరిస్థితిని చూసి తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని అన్నారు. ఐరాస సభ్యులు స్పందిస్తూ దౌత్య చర్చలకు వెళ్లటానికి ఇంకా ఆలస్యం కాలేదని, ఇప్పటికైనా డైలాగ్ తో వారిని ముగించే అవకాశం ఉందని అన్నారు. యుద్ధమే అనివార్యమైతే పౌరులు, పిల్లల ప్రాణాలకు నష్టం కలగకుండా అంతర్జాతీయ యుద్ధం ఒప్పందాలకు తగినట్లు నడుచుకోవాలని సూచించారు. అయితే పరిస్థితులు మాత్రం దేనికి భిన్నంగా ఉన్నాయి. అటు ఉక్రెయిన్ లో గాని, ఇటు గాజా, లెబనాన్ లో గాని అమాయకులైన ప్రజలు, చిన్నపిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ పై నిప్పులు చెరుగుతున్న ఇరాన్, లెబనాన్ గ్రూప్ హిజ్బుల్లాకు పూర్తి సహకారం అందించడానికి సిద్ధపడినట్లే కనిపిస్తోంది. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ, మేము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము, మాకు యుద్ధం వద్దు, ఈ సంఘర్షణను తీవ్రతరం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మిడిల్ ఈస్ట్ లో పెద్ద యుద్ధం చెలరేగితే అది ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ప్రయోజనం కలిగించదని కూడా మసూద్ వెల్లడించారు. ఇజ్రాయెల్ చేతిలో లెబనాన్ మరొక గాజాగా మారటానికి ఇరాన్ అనుమతించదని, పాశ్చాత్య దేశాలైన యూరప్, అమెరికాలు ఇజ్రాయెల్ ను రక్షించడంలో భాగంగా మద్దతు అందిస్తున్న యుద్ధ సామాగ్రి సరఫరా చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హిజ్బుల్లా ఒంటరిగా నిలబడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడులను పిచ్చి అని పేర్కొంది. ఇవి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయని పేర్కొంది. మరోవైపు పక్కలో ప్రపంచ యుద్ధాన్ని ఉంచుకున్న జోర్డాన్, ఈజిప్టులు ఈ సంఘర్షణను తీవ్రతరం కాకుండా చూడాలని, ఇజ్రాయెల్ దూకుడును అరికట్టే విధంగా ఐరాస భద్రతా మండలి తక్షణ చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా మండలి జోక్యంతో పాటు లెబనాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే ఖండించకుండా పోమని కూడా హెచ్చరించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కీలక మధ్యవర్తిగా ఉన్న ఈజిప్ట్ ప్రాంతీయ తీవ్రతలను తగ్గించాలని పదే పదే చెప్తూ వచ్చింది. ఇప్పుడు లెబనాన్ కు భావాన్ని వ్యక్తం చేస్తూనే గాజాలో కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇక టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. ఇజ్రాయెల్ మోసపూరిత చర్యలకు ప్రపంచ దేశాల్లో విశ్వసనీయత కోల్పోయినట్లు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇజ్రాయెల్ యుఎన్ భద్రతా మండలి తీర్మానాలు అమలు చేయకపోతే ఇజ్రాయెల్ పై బలవంతపు చర్యలు తీసుకోవాలి అని ఎర్డోగాన్ అన్నారు. 70 ఏళ్ల క్రితం హిట్లర్ ను ఆపివేసినట్లే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును, అతని హంతక నెట్వర్క్ ను కూడా ఆపాలని అన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితిలో ఖతార్ కూడా ఇజ్రాయెల్ దూకుడును తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చర్యలను ఎవ్వరూ ఆపకపోవటం వల్లనే ఆ దేశం అంతర్జాతీయ చట్టాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని, ఇది వాస్తవ సంక్షోభాలను మరింత తీవ్రతరం చేస్తుందని ఆరోపించింది. ఇది మిడిల్ ఈస్ట్ ను అగాధం అంచున ఉంచటమే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపే మరిన్ని ఉద్రిక్తతలకు గురి చేస్తుందంటూ నర్మగర్భంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని సూచించింది ఖతార్. అయితే సౌదీ అరేబియా మాత్రం అన్ని పార్టీలు అత్యంత సంయమనం పాటించాలని కోరింది. అదే సమయంలో లెబనాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని నొక్కి చెప్పింది. అదే కోవలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని నియంత్రించే చట్టాలను విస్మరించే ఏ అధికారమైనా ప్రతిచర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసింది.
ఇక అమెరికా కేంద్రంగా ఉన్న డెమోక్రసీ ఫర్ ది అరబ్ వరల్డ్ నౌ సంస్థ మాట్లాడుతూ ఇజ్రాయెల్ చర్యలు ఆక్రమిత పాలస్తీనా భూభాగంలోనే కాకుండా లెబనాన్, ఇరాన్లలో కూడా విస్తృత ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకుంటున్నాయని పేర్కొంది. ఒక విధంగా దాదాపు గల్ఫ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు చేశాయి. అయితే మొదటి నుండి ఇజ్రాయెల్ మిత్రదేశంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ పాట మాత్రం ఆయా సందర్భాలకు తగినట్లే మారుతూ ఉంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ కు బిలియన్ల డాలర్ల ఆయుధాలను పంపిన యుఎస్ ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్యవర్తిత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లింది. రెండు పార్టీలు యుద్ధం నుండి వెనక్కు తగ్గాలని ఇప్పటికీ ఆశిస్తున్నట్లు చెప్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికన్ సైన్యాన్ని కూడా పంపింది. అయితే వారు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటారా, ఏ పరిధిలో ఇజ్రాయెల్ కు సాయం చేస్తారన్నది స్పష్టంగా చెప్పలేదు. ఏది ఏమైనా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఈ ప్రాంతంలో దాదాపు 40,000 మంది అమెరికా సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల మధ్య అమెరికా దళాలను పెంచడానికి అదనపు సైనిక సిబ్బందిని పంపుతున్నట్లు ప్రకటించింది. ఇక G7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ లు సంయుక్త ప్రకటనలో యుద్ధాలతో హింస పెరుగుతుందని వెల్లడించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ దాదాపు పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని హెచ్చరించింది. అయితే బెల్జియం మాత్రం లెబనాన్లో చేసిన దాడి భయంకరమైందని, ఆ ప్రాంతంలో ఎటువంటి పరిష్కారానికి దారితీయదని, దౌత్యం కాల్పుల విరమణ మాత్రమే నష్టాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. ఇక చైనా లెబనాన్ కు పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. లెబనాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటంలో చైనా బలమైన మద్దతిస్తోందని, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. లెబనాన్ తో సహా అరబ్ దేశాల వైపు చైనా దృఢంగా నిలబడుతుందని చైనా ప్రకటించింది. అయితే రష్యా స్పందిస్తూ ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య వివాదం తీవ్రతరం కావటం ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రమాదముందని పేర్కొంది. మధ్యప్రాచ్యం పూర్తి స్థాయి యుద్ధంలో పడిపోకుండా నిరోధించడానికి రష్యా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తుందని, మిడిల్ ఈస్ట్ లో ఉన్న పరిస్థితులు ప్రాంతీయంగానే కాక యావత్ ప్రపంచాన్ని అనివార్యంగా ప్రభావితం చేస్తాయని రష్యా వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇందులో ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్న దేశాలు శాంతి కావాలని చెప్తూనే ఇజ్రాయెల్ కు సైనిక సామాగ్రిని అందిస్తుంటే, అమెరికా వ్యతిరేక దేశాలు యుద్ధాన్ని ఆపటానికి ఏకైక మార్గం ఇజ్రాయెల్ కు అమెరికన్ ఆయుధాలను ఆపడమే అంటున్నాయి. ఇక ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ చర్యలకు మూల్యం చెల్లించక తప్పదన్నట్లే వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ఆగడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ దాడులను ఆపడమేనని చాలా మంది వాదిస్తున్నారు. అప్పటి వరకు శాంతికి మార్గముండదని అంటున్నారు. లేకపోతే పర్యవసానాలు లెబనాన్ సరిహద్దులకు మించి వ్యాపించడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.